నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జపాన్ లో రేవంత్ రెడ్డి పెట్టుబడుల వేట. ఫ్యూచర్ సిటీలో 1000 కోట్లతో పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు మారుబెని సంస్థ సంసిద్ధత. మూసీ పునరుజ్జీవనం, RRR రేడియల్ రోడ్లపై జైకాతో సీఎం చర్చలు. మెట్రో రైల్ రెండో దశకు 11,693 కోట్ల రుణమివ్వాలని వినతి. తెలంగాణలో గ్రూప్ 1 భర్తీ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ. విచారణ ముగిసే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశాలు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారు. మే నెల 2న భూమి పూజ చేయనున్న ప్రధాని. జగన్ అక్రమాస్తుల కేసులో మరోసారి ఈడీ కొరడా. దాల్మియా సిమెంట్స్ కు చెందిన 793 కోట్ల ఆస్తులు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు. ఎస్వి గోశాలలో ఆవుల మృతిపై భూమనకు కూటమి నేతల సవాల్. మోహన్ చాటేసిన మాజీ ఎమ్మెల్యేపై మండిపడిన అధికార పార్టీ. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు విచారణ మే నెల 5కు వాయిదా. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశాలు. వరుసగా 4వ రోజు దూసుకువెళ్లిన స్టాక్ మార్కెట్లు. మరో 1509 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్. 414 పాయింట్లు పెరిగిన నిఫ్టీ. జపాన్ కు చెందిన ప్రముఖ కంపెనీ మారుబెని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో జపాన్ సహా వివిధ దేశాల కంపెనీల ద్వారా దాదాపు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకాతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు, RRR రేడియల్ రోడ్లు, మెట్రో రెండో దశకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటన తొలి రోజునే కీలకమైన పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెని సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. టోక్యోలో మారుబెని ప్రతినిధుల బృందంతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. ఈ భేటీలో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబెని కంపెనీ సంసిద్ధత తెలిపింది. మొత్తం 600 ఎకరాల్లో సుమారు 1000 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో మారుబెని కంపెనీ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సీఎం సమక్షంలో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. దశల వారీగా ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకున్నాయి. జపాన్ పరిశ్రమతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలో సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మారుబెని ఇండస్ట్రియల్ పార్క్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై దృష్టి పెట్టనుంది. మారుబెని సంస్థకు స్వాగతం పలికిన సీఎం ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్క్ ఇదేనని చెప్పారు. ఈ ప్రాజెక్టు కారణంగా తెలంగాణలో దాదాపు 30,000 మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. దేశంలోనే తొలి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామన్న సీఎం అందులో మారుబెని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. అటు తెలంగాణలో అభివృద్ధి పనులకు నిధులను సమీకరించేందుకు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకాతో సీఎం చర్చలు జరిపారు. మెట్రో రైల్ రెండో దశ, మూసీ పునరుజ్జీవం, RRR రేడియల్ రోడ్లకు ఆర్థిక సాయం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. మెట్రో రైల్ రెండో దశకు 11,693 కోట్ల రుణం ఇవ్వాలని కోరగా ఆర్థిక సాయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. అంతకుముందు టోక్యోలోని సోనీ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రేవంత్ బృందం సోనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రెమ్చైరోల్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. హైదరాబాద్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. యానిమేషన్, VFI, గేమింగ్ రంగాల్లో అనుకూలతలను సీఎం వివరించారు. తెలంగాణలో ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యంతో అత్యాధునిక ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పుప్పాలగూడలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, IAS అధికారులు, రెవెన్యూ, స్పెషల్ పోలీస్ సొసైటీలకు కేటాయించిన భూముల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సుమారు 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కేబినెట్ సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులతో పుప్పాలగూడ భూములపై భట్టి సమీక్షించారు. ఈ భూములను ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ, స్పెషల్ పోలీస్, మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీలకు చేసిన కేటాయింపుల్ని సుప్రీంకోర్టు రద్దు చేసిందని అధికారులు వివరించారు. ఈ భూమి 200 ఎకరాలు ఉండగా పక్కనే టీజీఐఐసికి మరో 250 ఎకరాలు ఉన్నట్లు తెలిపారు. ఈ భూముల్లో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది. తెలంగాణలో గ్రూప్ 1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలన కొనసాగించవచ్చని తెలిపింది. అయితే విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో ర్యాంకింగుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని పిటిషనర్లు వాదించారు. మెయిన్స్ పత్రాల మూల్యాంకనం సరిగ్గా నిర్వహించలేదని తెలిపారు. ఈ కారణంగా తాము నష్టపోయామని, జనరల్ ర్యాంకింగుల్లో కూడా తప్పులు చోటు చేసుకున్నాయని వివరించారు. మూల్యాంకనంపై హైకోర్టు పర్యవేక్షణలో లేదా స్వతంత్ర సంస్థతో విచారణ చేయించాలని కోరారు. ఈ వాదనలతో విభేదించిన టీజీపీఎస్సీ పిటిషనర్లు కేవలం అపోహపడుతున్నారని వాదించింది. ఓ అభ్యర్థి టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉన్న మార్కుల కంటే 60 మార్కులు ఎక్కువగా చూపించుకున్నారని తెలిపింది. ఆ అభ్యర్థికి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చినట్లు వివరించింది. నిపుణుల పర్యవేక్షణలో మెయిన్స్ పత్రాల మూల్యాంకనం జరిగిందని తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కు వాయిదా వేసింది. తెలంగాణలో ధరణి పేరుతో కొల్లగొట్టిన వేలాది ఎకరాలను తిరిగి అర్హులైన పేదలకు పంచేందుకే భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఖాజీపూర్, వికారాబాద్ జిల్లా పరిగిలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతోందన్నారు. ధరణి అమల్లో ఉన్నప్పుడు అధికారుల వద్దకే ప్రజలు వెళ్లాల్సి వచ్చేదన్న మంత్రి, భూభారతి అమల్లోకి వచ్చాక అధికారులే ప్రజల వద్దకు వెళ్తున్నారని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకోవాలంటే 1000 రూపాయలు వసూలు చేసేవారని, భూభారతి చట్టం ద్వారా ₹1 లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రెవెన్యూ సమస్యలు తలెత్తకుండా అర్హులను తిరిగి వ్యవస్థలోకి తీసుకుంటామని చెప్పారు. కోర్టులో లేని భూముల సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరిస్తామని వివరించారు. గత ప్రభుత్వం లాగా డబ్బే ముఖ్యం మాకనే విధంగా కాకుండా అప్లికేషన్లు ఫ్రీగా తీసుకొని మీకు ఆ భూమి ఏదైతే బంధం ఉందో ఆ బంధాన్ని తీర్చేదే ఈ భూభారత చట్టం. ఆ ధరణి పేరుతో పేదవాడికి చెందాల్సిన వేలాది లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందన్నమాట ముమ్మాటికి నిజం. వాటన్నిటినీ ఈ భూభారతి ద్వారా ఆడిట్ రూపంలో బయటికి తీసి మళ్ళీ అర్హుడైన పేదవాడికి పంచాలన్నదే మన ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీ రాజధాని పనులు ప్రారంభించనున్నారు. ఇందుకోసం సచివాలయం వెనుక బహిరంగ సభా వేదికను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. అక్కడి నుంచే రాజధాని పనుల పునః ప్రారంభోత్సవానికి మోదీ శంకుస్థాపన చేస్తారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించింది. ఎస్పీజీ బృందం భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణకు రానుంది. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ 2025కు సంబంధించి ప్రభుత్వం గెజెట్ జారీ చేసింది. ఏపీ షెడ్యూల్డ్ ఉపకులాల వర్గీకరణ ఆర్డినెన్స్ కు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదాన్ని తెలపగా ప్రభుత్వం ఈ గెజెట్ ను జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి జి ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రెల్లి, మాల, మాదిగ ఉపకులాలను ఏబీసీ కేటగిరీలుగా విభజించారు. రెల్లి ఉపకులాలకు 1%, మాల ఉపకులాలకు 6.5%, మాదిగ ఉపకులాలకు 7.5% మేర రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఈ గెజెట్ జారీ చేసింది. విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లను వర్తింపచేసేలా ఈ ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది. ఈ వర్గీకరణను పరిగణనలోకి తీసుకుని మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన వేళ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ కలిసి ధన్యవాదాలు చెప్పారు. ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ ను ఏపీ ప్రభుత్వం జారీ చేయడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
రాజధాని అమరావతిలో హైకోర్టు అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం కాంట్రాక్టర్లకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ జారీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. టెండర్లలో L1 బిడ్డర్లుగా ఉన్న కాంట్రాక్టర్లకు LOA ఇచ్చేందుకు CRDAకు అనుమతి లభించింది. 617 కోట్ల రూపాయలతో అసెంబ్లీ భవన సముదాయాన్ని, 786 కోట్లతో హైకోర్టు భవనాల సముదాయాన్ని నిర్మించనున్నారు. అసెంబ్లీ భవన సముదాయం నిర్మాణ పనుల్ని L&T సంస్థ దక్కించుకుంది. హైకోర్టు భవన సముదాయం నిర్మాణ పనులను NCC లిమిటెడ్ సంస్థ చేపట్టనుంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోశాల వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన కూటమి ప్రజా ప్రతినిధులు ఉదయం గోశాలకు వెళ్లి పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి భూమన కరుణాకర్ రెడ్డికి ఫోన్ చేసి గోశాలకు రావాలని కోరారు. గోవుల మృతిపై అసత్య ఆరోపణలు చేయకుండా క్షేత్రస్థాయికి వచ్చి ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. పోలీసుల సూచనల మేరకు 5గురితో గోశాలకు రావాలని సూచించారు. అయితే గోశాలకు భూమన రాకుండా కుమారుడు అభినయ్ రెడ్డితో పాటు వైసీపీ ఎంపీ గురుమూర్తిని పంపారు. ఎంపీ వచ్చినప్పుడు భూమన ఎందుకు రాలేదని కూటమి ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. పోలీసులే కరుణాకర్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారని గురుమూర్తి చెప్పారు. ఈ వ్యాఖ్యల్ని కూటమి నేతలు ఖండించారు. ఈ నాటకాలకు తెరదించాలని పోలీసులు ఎవరిని అడ్డుకోలేదని కూటమి నేతలు చెప్పగా ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. కూటమి నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెల్లముఖం వేసిన ఎంపీ గురుమూర్తి మెల్లగా అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు. వైసీపీ నేతలు అసత్య ఆరోపణలతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కూటమి ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. ఇప్పుడు 10 రోజుల నుంచి ఒక నాస్తికుడు గోశాల పైన మాట్లాడుతున్నాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ రోజు పెరుమాళ తుఫాను అంటే 21లో వచ్చిన తుఫానికి నవంబర్ 22లో తుఫాన్ రోజు జరిగింది. దీనికి ఏ విధంగా ఇక్కడ కుతంత్రం అయ్యి గోశాల గోడ కొట్టిన రోజు సుమారు 85 ఆవులు చనిపోయింది, లేక దూడలు. ఆ రోజు నీకు కంటి కనపడలేదా? ఆ రోజు వెనకాల ఉన్నటువంటి మహిళ సంబంధించిన హాస్టల్లో విద్యార్థులు బ్లాక్ మునిగిపోతే ఆ రోజు నీకు కంటికి కనపడలేదా? ఏదో విధంగా ఎన్డీఏ కూటమి పైన నింద మోపాలి, హిందువుల యొక్క పవిత్రతని దేవాలయాన్ని పైన దుష్ట ప్రచారం చేస్తూ అప్రతిష్ట చేయాలనుకుంటున్నావు. నువ్వు నీ భయంలో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎన్ని అన్యాయాలు జరిగాయి, ఎన్ని అక్రమాలు జరిగాయి. నీ హయాంలో కొండపైన దేవుడి బంగారులు కూడా డైమండ్, పింక్ డైమండ్ కూడా మాయమైంది, ఇంతవరకు రాలేదు. తప్పుడు కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే కుట్రలకు బీజేపీ పాల్పడుతోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ఎదుట తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈడీ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరగలేదన్న మహేష్ కుమార్, మోదీ హవా తగ్గుతున్న క్రమంలో రాహుల్ గాంధీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక ఈ దేశ స్వాతంత్రం కోసం పెట్టినటువంటి పత్రిక. ఇది ఎవరో వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం పెట్టినటువంటి పత్రిక కాదు. వీళ్ళిద్దరు సందేశాన్ని దేశవ్యాప్తంగా చేరిస్తే మనం ఈ దేశంలో పుట్టగతులు ఉండవని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ భయపడి తప్పుడు కేసులు పెట్టి ఉడతూలు ఊపలు ఊపటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. ఉడతూపులకి భయపడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పడం కోసమే ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు. బీజేపీ ఫాసిస్టు పాలన రాహుల్ గాంధీ గారికి దినదినం పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక సర్వే ఛాంపియన్ గా భారత్ జోడో యాత్రలో సాగుతున్నప్పుడు ఈ దేశంలో ఎవరు ఎంత శాతం జనాభా ఉంటే వారికి అంత శాతం ఫలాలు అందాలని ఏదైతే నినాదం తీసుకున్నాడో ఆ నినాదం ఇవాళ మోడీ రాజకీయ మరణ శాసనంగా మారింది. కాబట్టి ఇలా కక్షపూరితంగా నేషనల్ హెరాల్డ్ పేపర్ విషయంలో అహర్నిశలు దేశం కోసం పాటుపడ్డ సోనియా గాంధీ గారి పేరు చేర్చడం అనేది చాలా బాధాకర విషయం. ఈ కేసుల ద్వారా సోనియా గాంధీ రాహుల్ గాంధీని భయపెట్టాలనుకుంటే అది అవివేకమే అవుతుంది. అధికార మదంతో విర్రవీగే వారికి ప్రజాస్వామ్యంలో తావులేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కంచగచ్చిబౌలి భూముల్లో పర్యావరణాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్ అక్కడ ఉద్దేశపూర్వక విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ అంశంపై స్వతంత్ర విచారణ సంస్థల ద్వారా విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో కొందరు పోలీసులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైన్యంలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇష్టానుసారం కేసులు పెట్టిన వారిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. రేవంత్ రెడ్డి ప్రైవేటు ముఠాలా పనిచేస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ఎండగట్టిందని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా జస్టిస్ షమీం అఖ్తర్ పదవి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ షమీం అఖ్తర్, సభ్యులు శివాది ప్రవీణ, డాక్టర్ బి కిషోర్లు కూడా బాధ్యతలు స్వీకరించారు. 2 ఏళ్ల 3 నెలలు ఖాళీగా ఉన్న ఈ పోస్టుల్ని ప్రభుత్వం ఇటీవలే భర్తీ చేసింది. 2 ఏళ్ల 3 నెలల్లో ఈమెయిల్, పోస్టల్, పిటిషన్, ఆన్లైన్, పర్సనల్ గా 4800 కేసులు వచ్చాయి. అంతకుముందే 10,000 వరకు కేసులు పెండింగ్ ఉండగా అన్ని కేసుల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని జస్టిస్ షమీం అఖ్తర్ తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసులో 793 కోట్ల విలువైన దాల్మియా సిమెంట్స్ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. కడప జిల్లాలో 417 హెక్టార్ల భూ కేటాయింపులో దాల్మియా సిమెంట్స్ పై అభియోగాలున్న నేపథ్యంలో ఆ భూమిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. జగన్ తో కలిసి అక్రమంగా సున్నపురాయి గనుల లీజులు పొందినట్లు 2013లో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ప్రతిగా సుమారు 150 కోట్ల రూపాయలని జగన్ లబ్ధి పొందినట్లు పేర్కొంది. షేర్లు, హవాలా రూపంలో ఈ నగదు జగన్ కు అందినట్లు సిబిఐ తెలిపింది. రఘురామ్ సిమెంట్స్ లో షేర్ల ద్వారా 95 కోట్లు, హవాలా రూపంలో 55 కోట్ల డబ్బు జగన్ కు వచ్చినట్లు సిబిఐ పేర్కొంది. సిబిఐ ఛార్జ్షీట్ ఆధారంగా మనీ లాండరింగ్ పై విచారణ జరిపిన ఈడీ ఇప్పుడు దాల్మియా సిమెంట్స్ ఆస్తులు అటాచ్ చేసింది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గైర్హాజరయ్యారు. జగన్ హయాంలో మద్యం కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అన్ని రాజ్ కసిరెడ్డేనని గతంలో విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయసాయి వాంగ్మూలం నమోదు చేసేందుకు సిట్ ప్రయత్నించింది. ఈ కేసులో సాక్షిగా విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు ఇవాళ హాజరవుతానని అధికారులకు విజయసాయిరెడ్డి సమాచారం కూడా ఇచ్చారు. ఈ మేరకు అధికారులు ప్రశ్నావళితో ఉదయం 10ంటికే సిద్ధంగా ఉన్నారు. అయితే వేర్వేరు కారణాలతో ఇవాళ విచారణకు రాలేకపోతున్నట్లు విజయసాయిరెడ్డి సమాచారం పంపారు. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని న్యాయవాది సమక్షంలో విచారించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణకు ఆటంకం కలిగించవద్దని న్యాయవాదికి స్పష్టం చేసింది. ఈ విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. విచారణ సందర్భంగా అధికారులు చేయి చేసుకుని దుర్భాషలాడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నందున కార్యాలయంలో ఉన్న సీసీటీవీలో కనిపించేలా విచారణ జరపాలని ఆదేశించింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత అరుదైన శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తి చేసినట్లు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. హెపటో పల్మనరీ సిండ్రోమ్ ఉన్న 14 ఏళ్ల బాలుడికి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మార్ఫన్స్ వ్యాధితో పాటు హెచ్పీఎస్ తో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకు చెందిన 14 ఏళ్ల నిఖిల్ రెడ్డికి అతని తల్లి లివర్ ని శస్త్రచికిత్స ద్వారా మార్చినట్లు వైద్యులు చెప్పారు. అన్ని విభాగాలకు చెందిన వైద్య నిపుణుల బృందం 15 నుంచి 18 గంటల పాటు ఈ శస్త్రచికిత్స చేసినట్లు డాక్టర్ మధుసూదన్ ప్రకటించారు. ఈ బాబుకి లివర్ వల్ల లంగ్ ప్రాబ్లం వచ్చి ఆక్సిజన్ లెవెల్ పడిపోతున్నాయి అని. సో దీన్ని మెడికల్ భాషలో హెపటోపల్మోనరీ సిండ్రోమ్ అంటారు. ఆ బ్యాక్గ్రౌండ్లో మార్ఫన్ సిండ్రోమ్ ఏంటంటే మన బాడీలో అన్ని టిష్యూస్ టైట్గా ఉండడానికి కనెక్టివ్ టిష్యూ అని ఉంటుంది. ఎలాస్టిన్ అనే ఒక టిష్యూ ఇంపార్టెంట్ అనమాట. అది డిఫెక్ట్ ఈ బాబులో. వీళ్ళకి అన్ని లూజ్ ఉంటాయి అనమాట. మన ఫింగర్స్ ఇక్కడ వెనక వరకు రావు, కానీ ఈ కెన్ ఫ్లెక్స్ అనమాట అంతవరకు. అంటే ఏంటంటే జాయింట్స్, లిగమెంట్స్ అంత లూజ్ ఉంటాయి అనమాట. ఇది ఫస్ట్ కేస్ కాబట్టి మేము దీన్ని మా వరల్డ్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది, దాంట్లో ప్రజెంట్ చేస్తాం ఫస్ట్. నెక్స్ట్ వి విల్ పబ్లిష్ ఇన్ అవర్ మెడికల్ లిటరేచర్. అది పబ్లిష్ చేస్తే మాకు అథెంటిక్ ఉంటుంది. వరల్డ్లో ఫస్ట్ మేము ఈ టైప్ కేసు చేసినామని. వక్ఫ్ సవరణ చట్టంపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 5కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ పరిస్థితి కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం 2వ రోజు విచారణ జరిపింది. నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించిన నేపథ్యంలో కొన్ని దస్త్రాలు దాఖలు చేసేందుకు వారం రోజుల గడువు కావాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. అందుకు సమ్మతించిన ధర్మాసనం ఈ సమయంలో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డులో నియామకాలు జరపరాదని, వక్ఫ్ ఆస్తులుగా కోర్టులు ప్రకటించిన వాటిని డీనోటిఫై చేయరాదని స్పష్టం చేసింది. కేంద్రం తరపున విచారణకు హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందుకు అంగీకరించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో 4 జిల్లాలకే పరిమితమైన నక్సలిజాన్ని వచ్చే ఏడాది మార్చి 31 నాటికి రూపుమాపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. నక్సలైట్ల ఏరివేత మిషన్ కు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ వెన్నెముక లాంటిదని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ నీముచ్ జిల్లాలో జరిగిన సిఆర్పీఎఫ్ 86వ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరైన అమిత్ షా నక్సలిజం నిర్మూలనలో సిఏపీఎఫ్, సిఆర్పీఎఫ్, కోబ్రా బెటాలియన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సిఆర్పీఎఫ్ 400కు పైగా ఫార్వర్డ్ ఆపరేటింగ్ స్థావరాలను ఏర్పాటు చేసిందని, ఈ కారణంగా ఆ ప్రాంతంలో హింస 70% పైగా తగ్గిందని చెప్పారు. అమెరికా, జపాన్ మధ్య సుంకాలపై ఒప్పందం కుదిరే అవకాశం ఉందనే అంచనాల మధ్య విదేశీ మదుపరులు కొనుగోళ్లు జరిపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్ల వరుగా 4వ సెషన్లో లాభాలు నమోదు చేశాయి. క్రితం 3 సెషన్లలో 3197 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 1509 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం 76,968 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదట్లో కాసేపు హెచ్చుతగ్గులకు గురైంది. ఈ క్రమంలో 76,666 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. అనంతరం విదేశీ మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపగా సూచీలు క్రమంగా లాభాల్లో దూసుకు వెళ్లాయి. ఒక దశలో 78,617 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ చివర్లో కాస్త తగ్గి 553 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 414 పాయింట్లు ఎగబాకి 23,852 పాయింట్ల వద్ద ముగిసింది. భారత్, చైనా సహా పలు దేశాలపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలపై అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ టారిఫ్ల పెంపును వ్యతిరేకిస్తూ ఇప్పటికే ప్రజలు వీధుల్లోకి ఎక్కి నిరసన ప్రదర్శనలు నిర్వహించగా, ఇప్పుడు అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉపాధి కల్పన, ద్రవ్యోల్బణం నియంత్రణ వంటి ఫెడ్ లక్ష్యాలకు ప్రతీకార సుంకాలు ముప్పుగా మారాయని పావెల్ అన్నారు. చికాగోలో ఒక కార్యక్రమానికి హాజరైన పావెల్ ట్రంప్ పాలనలో విధానపరమైన మార్పులు ఫెడరల్ రిజర్వ్ వ్యవస్థను ముంచేశాయని దుయ్యబట్టారు.